మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుందండి? మనోధర్మం ఏమిటో తెలుసా? అధర్మాభ్యసనం అన్నాడు శంకరాచార్య. కూడని ఆలోచన చేయడమే మన మనస్సుకి బాగా అలవాటు. ఎవరి మనస్సును పరిశీలించుకున్నా వారికి తెలిసిపోతుంది. అబ్బే నేను అసలు అలా ఇంత పొడుగా అనక, నీకు నువ్వు ఆలోచించుకో, బయటికి చెప్పక. అన్ని వంకర ఆలోచనలే మనకి ఎక్కువ వస్తాయి, సక్రమమైన ఆలోచనలు తక్కువ వస్తాయి. అందుకే మన మనస్సు చెరుకుగడ లాంటిది అన్నాడు వ్యాస మహర్షి లలితా సహస్రంలో. చెరుకుగడలో పిప్పి ఎక్కువ, రసం తక్కువ. మన దిక్కుమాలిన మనస్సులో కూడా పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచనలు చాలా తక్కువ. అంచేది ఈ పనికిమాలిన పిప్పి చెరుకుగడని ఏం చేయాలి? మనం అమ్మవారి చేతుల్లో పెట్టాలి. ఆవిడ చేతులతో పెడితే రసమయం, మన దగ్గర ఉంచుకుంటే రసమయం. ఏం చేయాలో మీరు చూసుకో, భగవంతుడికి అర్పించాలి. అంటే నిరంతరం నమ శివాయ నమ శివాయ ఇలా ఏదో ఒక నామం మనం స్మరిస్తూ ఉంటే ఈ మనోధర్మం మారుతుంది. మనోధర్మం ఏమిటి? అధర్మాభ్యసనం. ఎప్పుడు తప్పుడు ఆలోచనే చేస్తుంది మనస్సు. సాధారణంగా ఆలోచించి ఓ చెంపగా తగిలాక అప్పుడు మంచి ఆలోచన చేస్తుంది.